ఏం నడుస్తుంది? ఏం నడుస్తుంది? సమగ్ర కుటుంబ సర్వే వర్సెస్ కులగణన నడుస్తున్నది. 1,85,00,000కు పైచిలుకు వచ్చిన జనాభా, బీసీ జనాభా ఇప్పుడు ఉన్న ఫలంగా ఒక 21 లక్షల మంది తేడా వస్తూ ఉన్నారు. పెరుగుతుంది కానీ తరగది కదా ఏదైనా కూడా. అంటే పెళ్లిళ్ళు చేసుకోలే, సంసారాలు చేయలే, పిల్లలం కానీ లేదా ఎవరు 2014లో జనాభాలు పెరుగుతాయి ఎట్లా? 2024లో మరి కరోనా బీసీలకే వస్తుందా? 21 లక్షల మందిని మీరు చంపుతారు ఎట్లా? బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎట్లా చూస్తారంటే మీరు సపోర్టెడ్ అని? బహుజనుల కోసం కొట్లాడుతా అన్నాడు, అంగిలాగు సిద్ధాంతం అన్నాడు. ₹1 కావాలి, ఛాయ పైసలు దేదో అనేసి గూగుల్ పే కరో అనేసి నెంబర్ ఇచ్చిండు, కింద నెంబర్ చూపించాడు, కింద దానం చేయమన్నాడు. మీది మోటార్లకు వెళ్ళి పోయి 8-9 కోట్లు పెట్టి సభలు పెడతాడు. కాంగ్రెస్ పార్టీ ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ రెడ్లనే అదే ఒక్క జానారెడ్డి 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 అని మాట్లాడినావు. రేవంత్ రెడ్డిని ఎందుకు మాట్లాడట్లేదు? మరి నీ వెనకాలన్న రెడ్డి ఎవరు? కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న రీసెంట్ గా బ్యాంకు లోపలికి పోయి కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అంటే ఇంత దారుణమైన పరిస్థితి గత 10 ఏళ్లలో ఎప్పుడైనా చూసినా? అంటే పెట్టే స్థాయి నుంచి వెళ్ళి యాచించే స్థాయికి తీసుకొచ్చిండు రైతన్నల. తెలంగాణ రాకముందు కాకతీయ కెనాల్ వస్తే నా పొలం బండేది, కాకతీయ కెనాల్ బంద్ అయితే నా పొలం ఎండేది. గడిచినటువంటి 10 సంవత్సరాలు ఎట్లా ఉంటుండే? గడిచినటువంటి 10 సంవత్సరాలు సంక్షేమ పథకాలతోటి సంబురపడ్డది నా తెలంగాణ. ఇప్పుడు వచ్చిన 14 నెలలల్లా ఒక్కొక్క రైతును అడిగినా, ఒక్కొక్క గొల్లకొర్మ సోదరిని అడిగినా, ఒక్కొక్క ముదిరాజ్ సోదరిని అడిగినా, ఒక్కొక్క రైతు కూలీలను అడిగినా కూడా గొడగొడ ఏడుస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం. నవ్వుల పాలు చేస్తున్నాడు నా తెలంగాణ రాష్ట్రాన్ని. గల్లెత్తుకొని చెప్పేటోళ్ళం, తెలంగాణ రాష్ట్రం రాబాయ్, మా సీఎం కేసీఆర్ రాబాయ్ అనేసి ముఖాలు కిందేసుకొని ఉంటున్నాం ఇప్పుడు. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు పావని గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నావు అక్క? మంచిగా ఉన్నా తమ్మి. అక్క ఏం నడుస్తుంది? మొత్తం ఏం నడుస్తుంది? సమగ్ర కుటుంబ సర్వే వర్సెస్ కులగణన నడుస్తున్నది. అయితే అక్క ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగినప్పుడు అవును 1,85,00,000కు పైచిలుకు వచ్చిన జనాభా, బీసీ జనాభా ఇప్పుడు ఉన్న ఫలంగా ఒక 21 లక్షల మంది తేడా వస్తూ ఉన్నారు. అంటే 46% తగ్గింది. 51% ఉన్న బీసీ కుల మన సంఖ్య ఎట్లా చూస్తారు అక్క దీన్ని? అంటే రేవంత్ రెడ్డి అనేటోడు కులగణన సర్వే చేసి ఆ కులగణన పత్రాలల్లా గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, పందులు ఉన్నాయా అనేసి కొన్ని చేసిండు. 76, 79, 80 ఉన్నాయి. ఇంకొకటి దాంట్లో నేను మొత్తం చదివిన, మా ఇంటి పక్క ఆమె వచ్చి నాకు దగ్గర కూర్చొని చదివిపించుకుంది. వెస్ట్రన్ టాయిలెట్స్ ఉన్నాయా, ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాయా, బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి, బెడ్రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఇదంతా అవసరం అంటావా కులగణన సర్వేకు? కులగణన సర్వే అనేది తప్పుల తడక. ఏదైతే చెప్పుకుంటున్నాడో 1,30,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి మరి నేను కులగణన సర్వే చేసిన, దేశంలో నాకంటే ఎవడు ఏ సర్వే బాగా చేయలేదు అనేసి రేవంత్ రెడ్డి ఊదర కొట్టుకుంటున్నాడో ఆ ఊదర కొట్టడాన్ని పటాపంచలు చేసే విధంగా కులగణన సర్వే తప్పుల తడక అనేసి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలే చెప్తున్నారు. నిన్న మొన్న చూసినాం మనం. తీన్మార్ మల్లయ్య ఆలియాసు చిత్తపండు నవీను ఏం చెప్పిండు? కులగణన సర్వే బాగాలేదు, కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వేనే బాగున్నది. అప్పుడు 51% ఉన్న బీసీల సంఖ్య 46%కి ఎట్లా పడిపోయింది? అప్పుడు 8% ఉన్న అదర్స్ సంఖ్య ఇప్పుడు 13%కి ఎట్లా పెరిగిపోయింది? అప్పుడు ఎస్సీల సంఖ్య ఇంతుండే, ఇప్పుడు ఇంతకు ఎట్లా తగ్గిపోయింది? మైనారిటీ సోదరులది కూడా పర్సంటేజ్ తగ్గింది. అప్పుడు ఆయన చేసిందే కరెక్ట్ అనేసి తీన్మార్ మల్లయ్యనే చెప్పిండు. మళ్ళా తర్వాత నేను ఇవాళ మండలిలో ఏం చెప్పిండంటే కులగణన సర్వే బాగున్నది అనేసి మాట మార్చి మండలిలో మాట్లాడిండు. మళ్ళా అదే తీన్మార్ మల్లయ్య చింతపండు నవీను స్టూడియో సాక్షిగా కులగణన సర్వే పత్రాలను కాల్ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి పాలన, ఈ సర్వేలు ఏ విధంగా ఉన్నాయి అనేది వాళ్ళ ఎమ్మెల్సీనే చెప్పకనే చెప్తున్నాడు. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడు. తప్పుల తడక, తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా 100 తప్పులు చేస్తున్నారు. చిన్న గీత పక్క పొంటి పెద్ద గీత గీస్తే ఈ చిన్న గీతను చిన్నదిగా చేసి చూపించచ్చు. మొత్తం గీతనే మలిపేసి
అంటే ఈ సర్వేలనే లేకుండా చేసి కేసీఆర్ గారి పేరు లేకుండా చేద్దామనేసి వెబ్సైట్ల నుంచి వెళ్ళి సర్వే కూడా తీసేయడం జరిగింది. అంటే కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే అసెంబ్లీలో మాట్లాడిండ్రు. కేటీఆర్ గారు ఏం మాట్లాడిండ్రో ఒక్కసారి విందాము. ఏం మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం యాక్షన్ చేసిండు అనేది కూడా రేవంత్ రెడ్డి అనేటోడు చూద్దాం. సమగ్ర కుటుంబ సర్వే, ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్. ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం. అసెంబ్లీలో కాదు, చాటుమాటుకు కాదు, పారదర్శకంగా వెబ్సైట్ పెట్టాం. ఆ వెబ్సైట్ లోంచే పాయల్ శంకర్ గారు తీసుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని తదనంతరం వెంటనే వెబ్సైట్ల నుంచి ఎన్సీఆర్ హెచ్ఆర్డిఐ అనే సైట్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే మాయమైంది. చూపిస్తా మీకు, అది కూడా చూపిస్తా. ఎట్లా చూస్తారు అక్క, దీన్ని ఏమనుకోవచ్చు అంటే వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఏదైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు అనేది చూడొచ్చు. వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఆ సర్వే ఉంటే బీసీల లెక్కలు, ఎస్సీల లెక్కలు, ఓసీల లెక్కలు, ముస్లింల లెక్కలు అన్ని బయట పడుతున్నాయి. ఇవన్నీ బయట పడకుండా ఉండాలనంటే ఆ సర్వే ఉండద్దు, వెబ్సైట్ల నుంచి వెళ్ళి డిలీట్ చేయాలి. డిలీట్ చేసేసిండ్రు, అంతే, ఏం లేదు. ఎంత వెబ్సైట్ల నుంచి వెళ్ళి నువ్వు డిలీట్ చేసినా నిన్న మొన్నటి వరకు ఉన్నాయి మా దగ్గర లెక్కలు లేవా? లెక్కలు తీసి అడుగుతాం కదా, ప్రతి ఒక్కరం రాసుకున్నాం కూడా. ప్రతి ఒక్కరము మీరైతే ఏవైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలన్నీ మేము తీసుకున్నాము, జిరాక్సులు తీసుకున్నాం, మా దగ్గర పేపర్లు ఉన్నాయి. 2014లో జనాభాలు పెరుగుతాయి ఎట్లా, 2024లో మరి కరోనా బీసీలకే వస్తుందా? మరి కరోనా బీసీలకే వస్తుందా? ఎస్సీ సోదరులకే వస్తుందా? సోదరి మనలకే వస్తుందా? వేరేటోళ్ళకి కరోనా రాదా? 21 లక్షల మందిని మీరు చంపుతారు ఎట్లా? అంటే నువ్వు ఏదైతే చెప్పినవో ఎలక్షన్ల ముందు బీసీ డిక్లరేషన్ అనేసి 42% 23% ఉన్నదాన్ని 42% పెంచుతా అనేసి ఇప్పుడు 50% పెంచాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నువ్వు ఇప్పుడు ఈ సర్వేలల్లో తప్పుడు లెక్కలు చెప్పినావు. మళ్ళా తప్పుడు లెక్కలు చెప్పి వీళ్ళు ఏం చెప్తానంటే గాంధీ భవన్లో సంబరాలు చేసుకుంటారు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నువ్వు గాంధీ భవన్లో సంబరాలు? మీకు ఏం ఉద్ధరించిండ్రని, ఏ బీసీని ఉద్ధరించిండ్రని, ఏ తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించిండ్రని, తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారని మీకు సంబరాలు ఎందుకు? మీ పాలన బాలేదు, మీ సర్వేలు బాలేదు. ట్విట్టర్ సాక్షిగా మీ పాలన మీద వస్తున్న వ్యతిరేకత కూడా ఎట్లున్నదో మనకు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి అనేటోడు వేరేటోళ్ళ మీద బురద చల్లాలని చూస్తాడు, ఆ బురద గుంటలో ఊరకపోతాడు. ఇంకొకటి ఏంటంటే 420 రోజులల్లో కూడా 420 హామీలను నెరవేర్చలేదు. 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీలను ఇచ్చిండ్రు. ఈ హామీలను నెరవేర్చక ప్రభుత్వాన్ని చక్కగా నడపరాక ఏం చేస్తున్నాడయ్యా అంటే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లను చేస్తాడు. అంటే ఈ 420 హామీలు నెరవేర్చందే ఢిల్లీకి పోయి భరోసాలు ఇస్తున్నాంటారా? ఇప్పుడు ఢిల్లీకి పోయి ఏం చెప్తాడు కమ్మి? ఇప్పుడు 2500 రూపాయలు తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకు అకౌంట్లలో పడతానే గవర్నమెంట్ ఉద్యోగికి పడ్డట్టు అనేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తాడు. ఢిల్లీలో ఎందుకు ఇస్తాడు? ఢిల్లీలో ఎలక్షన్లు కాబట్టి. మహారాష్ట్రలో ఇచ్చిండు, ఇక్కడ అవి ఇవ్వకుండానే చెప్పుకుంటున్నా. అదే మహారాష్ట్రలో ఇచ్చిండు. మహారాష్ట్ర ప్రజలు వీళ్ళ దొంగ బుద్ధి, వీళ్ళ దొంగేషాలు చేసి కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు ఢిల్లీకి పోయి కదే ముచ్చట చెప్తాడు. అంటే కాంగ్రెస్ అగ్రనేత రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాం మేము అని చెప్తుండు. ఈ బీసీ కులగణన ఏదైతే ఉందో ఇంతవరకు ఎక్కడ ఏ పార్టీ చేయలేనట్టు విధంగా నేను చేసిన అని చెప్తా ఉన్నాడు. మా పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే బీసీ శాఖ మంత్రి ఉన్నాడు పొన్నం ప్రభాకర్, బీసీ సమాజం అంతా కూడా దీన్ని ఏమంటారు స్వాగతించాలి, బీసీ సమాజం అంతా సంబరాలు చేసుకోవాల్సిన టైం ఇది అని చెప్తా ఉన్నాడు కదా. ఇగో పొన్నం ప్రభాకర్ అనేటైనే గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఏ గౌడ బిడ్డలను, ఏ గౌడ సోదరులను రాజకీయంగా ఎదిగిపించిండో ఆయన ఒకటి చెప్పాలి. ఏ బీసీ సమాజాన్ని ఎదిగేటట్టు చూసిండో ఆయన ఒకటి చెప్పాలి. అంటే ఆయన పదవిని కాపాడుకోవడానికి, ఆయన రాజకీయంగా ఎదగడానికి తప్పుల తడక ఉన్న కులగణన సర్వేకు వత్తాసు పలుకుతున్నాడు, సప్పట్లు కొడుతున్నాడు అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తాం. రేపు కర్రుగాల్చి వాత పెడతారు బీసీ బిడ్డలు. గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న ఉస్నాబాద్లా 47,000 పైచిలకు ఉన్న ఉస్నాబాద్కు పోయి నువ్వు పోటీ చేసినావు కరీంనగర్లో గెలవననేసి. గౌడ సోదరులు అందరు వచ్చి నిన్ను గెలిపించారు అక్కడ. ఇప్పుడు గౌడ బిడ్డలకే కాదు బీసీ బిడ్డలందరికీ కూడా
అన్యాయం జరుగుతుంటే నువ్వు నిలదీయకుండా తప్పుడకు తాళాలు వేస్తున్నావంటే నిన్ను రేపు రాబోయే ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్తారు. ఎవరైతే ఇప్పుడు జరిగినటువంటి కులగణన సర్వేని తప్పుపడతారో ఖచ్చితంగా వాళ్ళ తాట తీస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. తాట తీస్తారా? వాళ్ళ తాటాకు సప్పులకు ఎవడు భయపడేటోడు ఎవ్వలేడు. వాళ్ళ తాటలు చేయడానికే. ఆయన కూడా బీసీనే కదా, ఒక గౌడ బిడ్డ కదా పొన్నం ప్రభాకర్ కూడా. అది మర్చిపోయి మాట్లాడద్దు కదా. బీసీలకు అన్యాయం జరుగుతుంటే బీసీల వెనకాల నిలబడాలి కదా నువ్వు. అయితే ఇప్పుడు బీసీల కోసం కొట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న అధికార పార్టీ ఎమ్మెల్సీ ఎట్లా చూస్తారంటే మీరు సపోర్టెడేనా? అంటే తీన్మార్ మల్లయ్య కొట్లాడింది ఏంటిదండి? బహుజనుల కోసం కొట్లాడుతా అన్నాడు, అంగిలాగు సిద్ధాంతం అన్నాడు. ₹1 కావాలి, ఛాయ పైసలు దేదో అనేసి గూగుల్ పే కరో అనేసి నెంబర్ ఇచ్చిండు, కింద నెంబర్ చూపించి దానం చేయమన్నాడు. కింద దానం చేయమన్నాడు. మీది మోటార్లకు వెళ్ళి పోయి 8-9 కోట్లు పెట్టి సభలు పెడతాడు. మరి పైసలు వరంగల్కి. మరి ఈ పైసలన్నీ ఎక్కడి నుంచి వెళ్ళొచ్చినాయి? ఏ విధానాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టినవు? అందరినీ ఏకంగండి అని చెప్పేసి వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి నాకు మంత్రి పదవి కావాలని బ్లాక్మెయిల్ చేయవా రేపు? నీ మంత్రి పదవి కోసమే చేస్తున్నావు అని మేము అనుకుంటున్నాము. ఆయన చిత్తశుద్ధి లేనోడు. ఒక దాని మీద, ఒక స్టాండ్ మీద ఉండడు. ఎప్పుడు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టుగా రంగులు మారుస్తాడు. మొన్ననేమో కేసీఆర్ గారి సర్వే బాగున్నది అని చెప్పిండు. ఇవాళ ఏం చెప్పిండు? కులగణన సర్వే బాగున్నది అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? కులగణన సర్వే పత్రాలను నన్ను జనాలు నమ్మరు, మళ్ళీ నా మీద మన్ను ఓతారు, దుమ్ము ఓతారు, వ్యతిరేకత అనేసి తగలబెట్టిండు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు నిజంగా బీసీల మీద ప్రేమ ఉండి కొట్లాడితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి. అధికారంలో ఉండి కొట్లాడితే తొందరగా సాధ్యమవుతుంది అనుకోవచ్చు కదా. అధికారం దేనికోసం అంటే కేసీఆర్ గారు అధికారంలో ఉండి కొట్లాడాలనుకుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ వచ్చేదా? పదవుల కోసం పెదవులు మూస్తే తెలంగాణ వచ్చేదా? పదవులను తృణప్రాయంగా రాజీనామాలు చేసి కదా. తీన్మార్ మల్లన్న పెదవులు మూసలేడు కదా. ఆ రెడ్లను సైతం ఇప్పుడు ఏదైతే అగ్రవర్ణ పార్టీగా అంటే రెడ్ల పార్టీగా చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ రెడ్లనే విపరీతంగా అదే ఆ రెడ్ల మోచేతి నీళ్లు తాగుకుంటేనే విపరీతంగా తిడుతున్నావు. మరి నీ వెనకాలన్న రెడ్డి ఎవరు? ఆ రెడ్డి ఎవలో ఇంకో రెడ్డిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఒక్క జానారెడ్డి 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 అని మాట్లాడినావు. సర్వే చేయించింది రేవంత్ రెడ్డి, కులగణన వేసింది రేవంత్ రెడ్డి, సర్వే వచ్చింది రేవంత్ రెడ్డి దగ్గరికి. రేవంత్ రెడ్డిది లేకుండా ప్రభుత్వం చేయకుండా, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కాబట్టి ఆయనది లేకుండా ఏది కాదు. రేవంత్ రెడ్డిని ఎందుకు మాట్లాడట్లేదు అంటే సీనియర్ల నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డికి థ్రెట్ ఉన్నది, చేరుకు థ్రెట్ ఉన్నది అనేసి జానారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడిండు. నీకు దమ్ము ఉంటే, నీకు ధైర్యం ఉంటే మొన్ననే పోయినావు కదా రేవంత్ రెడ్డి దగ్గరికి. ఇప్పుడు ఈ కులగణన పత్రాలు మొత్తం ఆయన ముఖం మీద జింపు, నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి, వచ్చాయి బీసీలు అందరం కొట్లాడదాం, రాజ్యాధికారం సాధించుకుందాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే. అయితే ఇదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలు నిరుద్యోగులు ఎవరైతే మన అశోక్ నగర్ లో పోలీసులు లాఠీల దెబ్బలు తిన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా రానటువంటి తమ్మి ఇదే కాదు, ఇదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అశోక్ నగర్లనే కాదు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని పంగనామాలు పెట్టిన రేవంత్ రెడ్డి మీద నువ్వు ఎన్నిసార్లు పోరాటం చేసినావు? అచ్చిరాని జీవోలు తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎన్నిసార్లు ఫైట్లు చేసినావు? ఇదే సిరిసిల్లాల రోజుకొక పద్మశాలి సోదరుడు నేతన్న ఆకలి చావులతోటి ఆత్మహత్యలతోటి చనిపోతున్నారు. ఉరిసిల్లాగా మారింది సిరిసిల్ల. నువ్వెన్నిసార్లు సిరిసిల్లాను విజిట్ చేసినావు? ఏ చేనేత కార్మికుడు కుటుంబానికి పోయి నువ్వు ఆర్థిక సహాయం చేసినావు? ఏ నేతన్న కుటుంబానికి పోయి నేనున్న బిడ్డ మేమున్నాం మీ వెనకాల అనేసి భరోసా ఇచ్చినవు? గీత కార్మికులు ఎంతో మంది చెట్ల మీదకి వెళ్ళి పడి చచ్చిపోతున్నారు, అంగవైకల్యంతో బాధపడుతున్నారు. వాళ్ళ గురించి నువ్వేం పోరాటం చేసినావు? గొర్రెల సోదరులకు, యాదవ సోదరులకు, గొల్ల కుర్మ సోదరులకు గొర్రెల పంపిణీ చేస్తలేరు. ఏ గొల్ల కుర్మ సోదరుని గురించి నువ్వు మాట్లాడినావు? ఏ ముదిరాజ్ సోదరునికి చేప పిల్లలు వస్తలేవు, చెర్ల చేప పిల్లలు వేస్తలేరు అనేసి మాట్లాడినావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏ దళిత సోదరునికి 12 లక్షల దళిత బంధు వస్తలేదని ఫైట్ చేసినావు? ఏ మల్లయ్య వీడు అమ్మిని కనబడతలేవా? 2500 రూపాయలు ఇస్తా అన్న దాంట్లో బీసీ మహిళా మనులు లేరా? మా మహిళలకు ఎందుకు ఇస్తలేవు అని నువ్వెందుకు నీ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తలేవు? నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, ఎందుకు కొట్లాడతలేవు? కొట్లాడు ఫస్ట్. ఎన్నో జరుగుతున్నాయి. కేవలం పట్టభద్రుల
ఎన్నికైండు కదా, అంటే నిరుద్యోగుల ఓట్లతోని గెలిచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న అశోక్ నగర్ అన్ని దెబ్బలు తింటున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన కనీసం రాలేదు, ఒక్క రోజు వాళ్ళ దగ్గరకు వచ్చి పడుకున్నారు కదా తమ్మి, ఒక్క రోజు అక్కడికి వచ్చి మాట్లాడింది లేదు. మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ పోయి అక్కడనే పడుకున్నారు కదా, నిరుద్యోగుల దగ్గరనే కదా, వాళ్ళని రాత్రి అరెస్టులు చేసి ఒక దగ్గర పెడితే వాళ్ళకు నీళ్ళు అందకపోతే మీరే కదా ఫోన్లు చేస్తే మా వాళ్ళందరూ పోయి నీళ్ళు ఇచ్చింది. తిండికి నీళ్ళకి ఎడబాసినటువంటి నిరుద్యోగులను పట్టించుకోకుండా ఆ టైంలో ఈ మధ్య ఒక చర్చి ఉంది అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఒక చర్చి ఉంటే అందులో కొన్ని పైసలు గాయమైనాయి అని చెప్పి ఒక దొంగకు రక్షణ కల్పించేందుకు తీన్మార్ మల్లన్న ఒక రోజు మొత్తం అక్కడ ఉండని చెప్పి తెలుస్తా ఉంది. అవును, ఎట్లా చూస్తారు అక్కడ? బ్లాక్ మెయిల్ దందాల కోసం ఎక్కడైనా ఉంటాడు, ఏమైనా చేస్తాడు, పైసల కోసము పదవుల కోసము ఏదైనా చేస్తాడు తీన్మార్ మల్లయ్య. ఆయన గురించి ఎక్కువ తక్కువ డిస్కషన్ అవసరం లేదు. తెలంగాణ ప్రజలు కూడా ఆయన నమ్మద్దు. ఏ ప్రజలు అంటే బీసీ బిడ్డను నేను అస్తానా అని చెప్పి మమ్మల్ని ముంచే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అంటే మన ఓట్లు మనమే వేసుకుందాం, మనమే గెలుద్దాం. ఇప్పుడు బీసీలు అంటాడు, మొన్నటిదాకానేమో బహుజనులు అన్నాడు, ఇప్పుడు బహుజనవాదాన్ని వదిలేసిండు, బీసీని అంటాడు. రేపు మళ్ళీ యాదవ అంటాడు, మళ్ళీ తర్వాత ముదిరాజ్ అంటాడా, మళ్ళీ తర్వాత కుర్మా అంటాడా, మళ్ళీ తర్వాత గౌడ అంటాడా, మళ్ళీ తర్వాత ఈ పద్మశాలి అంటాడా, పెద్ద పెద్ద సామాజిక వర్గాలను కూడా విడదీస్తాడా. మరి ఏం చేస్తాడా అనేది వీళ్ళది, అంటే ఏం ట్రాప్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది వీళ్ళ పెద్దదే ఉన్నది వీళ్ళ స్కెచ్. అయితే రేవంత్ రెడ్డి రంగులు మార్చడానికి ఊసర వెళ్ళి కదా జెండాలు మార్చిండు, అదే ఏంది అది అక్కడ ఢిల్లీకి పోయిండు, ఈ కండువ గానుక మారుస్తే ఉరేసుకొని చచ్చినట్టే అనేసి తాడు పెట్టుకున్నాడు కదా మెడకు. మళ్ళా ఓ 4-5 రోజులు చూడంగానే మళ్ళీ కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు. ఏం నమ్ముతాం తమ్మి ఇవన్నీ? అదే నేను నా గమ్యాన్ని చేరేదాకా నేను ఎక్కుతా అన్నాడు. గమ్యాన్ని చేరిండు, ఇంకొక గమ్యాన్ని చేరాలని గట్టి ప్రయత్నం చేస్తాడు. ఆ గమ్యం చేరబోయే దాంట్లోనే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న రీసెంట్ గా బ్యాంకు లోపలికి పోయి కూడా ఒక రైతు రుణమాఫీకి రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అంటే ఇంత దారుణమైన పరిస్థితి గత 10 ఏళ్లలో ఎప్పుడైనా చూసినావా? ఇప్పుడు గత 10 ఏళ్లలో సంక్షేమ పథకాలతోటి సంబరపెట్టిండు కేసీఆర్ గారు. రైతులకు రైతు బంధించిండు, సకాలంలో నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. 4 ఎకరాలున్న రైతన్న 4 ఎకరాలు సాగు చేసుకునేటట్టు అన్ని సౌకర్యాలను కల్పించిండు, ఎరువులను కానీ అన్ని పెట్టుబడి సాయం ఇచ్చిండు, అన్ని చేసిండు. కానీ ఇప్పుడు 4 ఎకరాలున్న రైతన్న పరిస్థితి, మొన్ననే రొంటాల అనే విలేజ్కి వెళ్ళిన నేను. 9 ఏండ్ల కాంచెలు తిరుగుతానా, ఎప్పుడు బీడు లేని భూమి ఎందుకు బీడు పెట్టినవు రైతన్న అని అడిగితే అప్పుడు కేసీఆర్ నీళ్ళు ఇచ్చేది, పెట్టుబడి సాయం ఇచ్చేది. ఇప్పుడు పెట్టుబడి సాయం లేదు, నీళ్లు లేవమ్మా. మళ్ళా నేను 4 ఎకరాలు నాటేస్తే మధ్యలో నీళ్లు బంద్ చేసిండు అనుకోండి, మొత్తం ఎండిపోతుంది, ఈ 2 ఎకరాలన్నా చక్కగా సాగు చేసుకుంటా అని చెప్తున్నాడు. ఎంత హీన స్థితికి వచ్చింది రైతుల పరిస్థితి చెప్పండి. అంటే పెట్టే స్థాయి నుంచి వెళ్ళి యాచించే స్థాయికి తీసుకొచ్చిండు రైతన్నల. పావని గౌడ్ రోజు పోయి చెట్ల కాడ పుట్టల కాడ బాపు కేసీఆర్ అని నేను ఉత్తరదిస్తలేను. నాకే 2 ఎకరాల పొలం ఉంటే కెనాల్ వస్తే, కాకతీయ కెనాల్ వస్తే నా పొలం బండేది, కాకతీయ కెనాల్ బంద్ అయితే నా పొలం ఎండేది. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ 2 ఎకరాలను కూడా పండే విధంగా చేసింది. నీళ్లు కెనాల్లా 24 గంటలు ఇచ్చింది కేసీఆర్ గారు. మొన్న పోయి నేను వీడియో తీసేదాకా కూడా కెనాల్లో నీళ్ళు వదలలేదు. మళ్ళీ నేను వీడియో తీసి పెట్టిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత కెనాల్లో నీళ్ళు వదిలేసిండ్రు. ఒక్కొక్క రైతును అడిగినా, ఒక్కొక్క గొల్లకొర్మ సోదరిని అడిగినా, ఒక్కొక్క ముదిరాజ్ సోదరిని అడిగినా, ఒక్కొక్క రైతు కూలీలను అడిగినా కూడా గొడగొడ ఏడుస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మొత్తం. కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలి, ఎవ్వందుతలేవు. గవర్నమెంట్ హాస్పిటల్లల్లో బెడ్లు సరిపోకపోతే ఫోన్లు చేసి అడిగేటోళ్ళు. ఇప్పుడు నా బిడ్డ రేపు డెలివరీ ఉంది, చెప్పు పావని, లేకపోతే చెప్పు విజయ, చెప్పు దుర్గా అనేసి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోవడానికి భయపడుతున్నారు. కేసీఆర్ కిట్టు లేదు, ఆపరేషన్లు పెరిగినాయి, నార్మల్ డెలివరీస్ లేవు, ఏదీ లేదు. ఒక వ్యవస్థను సర్వనాశనం చేయడానికే రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కి కూసున్నాడు. వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాడు. కేసీఆర్ గారు 10 ఏళ్లల్లా
దేశానికి దిక్సూచి తెలంగాణను చేస్తే ఈ 14 నెలలల్లా వినాశనానికి విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నవ్వుల పాలు చేస్తున్నాడు నా తెలంగాణ రాష్ట్రాన్ని. గల్లెత్తుకొని చెప్పేటోళ్ళం తెలంగాణ రాష్ట్రం రాబాయ్, మా సీఎం కేసీఆర్ రాబాయ్ అనేసి ముఖాలు కిందేసుకొని ఉంటున్నాం. ఇప్పుడు కంచెలు బద్దలు కొట్టి అంటే ఎవరైనా వచ్చి ఫ్రీగా నన్ను కలిసేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అందరికీ అందుబాటులో ఉంటా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు. ఒక్కటి కూడా కనిపిస్తలేదా ఇందులో మీకు? ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను అని చూడకుండా కేసులు పెట్టి బెదిరించడం, జైళ్ళల్లో వేయడం ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ కాలాన్ని తీసుకొచ్చి ఇదిరా ఇందిరమ్మ రాజ్యం అని చూపిస్తున్నాడు. ప్రజాపాలన అంటే ప్రజలను రోడ్ల మీద కూసుండబెట్టి రైతు బంధు రాక, అదే రైతు భరోసా ఇయ్యక, రైతులకు రుణం మాపి చక్కగా చెయ్యక, రైతు భరోసా 26వ తారీఖు పడ్డది కదా. కొడంగల్ సాక్షిగా చెప్పిండు 26వ తారీఖు డైలాగ్ మార్చిండు. టకీ టకీ నైట్ 12 గంటలకు, రాత్రి 12 గంటలకు చూసినా, 12 గంటలకు లేదు చూసినా, 3 గంటలకు లేదు చూసినా, మళ్ళా మధ్యాహ్నం 12 గంటల దాకా చూసినాం, ఇప్పటిదాకా చూసినాం. రైతు భరోసా వల్లే మరి ఎవరికేసిండో తెలియదు. నా టింగు లేదు, నా టంగు లేదు, నా టాకీ లేదు, నా టీకీ లేదు. కేసీఆర్ గారు చెప్పిండ్రు, జాతీయ పార్టీలను నమ్మి కనుక మోసపోతే గోస పడతాం, రైతన్నా గోస పడకండి, రైతు బంధు బంద్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు. ఆ మాటలు వినక గోసపడుతున్నాం. అయితే ఈ రోజు చూసుకుందాం అక్క. అసెంబ్లీ అంటే 7వ తారీఖు అన్నారు, 6వ తారీఖు అన్నారు, 5 పోయింది, ఈరోజు 4 ఉన్నట్టుండి 4వ తారీఖు డిసైడ్ చేసారు. అసెంబ్లీ స్టార్ట్ అయిన ఒక నిమిషంలో అసెంబ్లీ వాయిదా పడ్డది. గతంలో ఎప్పుడైనా నాడైనా నేడైనా అప్పుడేమో ప్రిపేర్ రాలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా డాటా అంటే ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రవర్తించినట్టుగా అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండి అసెంబ్లీ వాయిదా వేస్తారు. సంకేతం వాళ్ళ దగ్గర డాటా లేదంట. డాటా రెడీ అయ్యి అంటే ప్రిపేర్ అయ్యి వస్తారంట. అందుకే సమయం అడిగి వాయిదా వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే బాజాబ్తా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ అక్కడక్కడ ఎమ్మెల్యేలు కూడా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉంటారో ఊర్లల్లో గ్రామాలల్లో వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకే పథకాలు అందుతాయి. ఇందిరమ్మ ఇల్లు అనేటివి కూడా ఎవరు చెప్తే వాళ్ళకే ఇస్తామని చెప్తా ఉన్నాడు కదా. ఏ ఇందిరమ్మ ఇండ్లు లేవు, చంద్రమ్మ ఇండ్లు లేవు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటి వరకు ఆల్రెడీ కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే అవే రంగులు. అదే రేవంత్ రెడ్డికి వెన్నెతో పెట్టిన విద్య కదా సున్నాలేసుడు. సున్నాలేసే కదా ఇంతగానం సంపాదించి పైకొచ్చింది. సున్నాలేసుడు, కన్నాలేసుడు ఇవన్నీ వెన్నెతో పెట్టిన విద్య. ఎదిరించుకుంటూ ఎక్కిన ఒక్కొక్క మెట్టు అని అప్పుడు పాటలు, అదే ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు బిడ్డ అనేసి ఒకటి పాట ఉంది. ఆ ఎదిరించుకుంటూ ఎక్కినవా, ఎవరినెవరిని తొక్కెక్కినవు, ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసి ఎక్కినవు, ఏం చేసినావు అనేది నీ చరిత్ర అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. 100 రోజులు కాదు, 2 రోజులలోనే నీ పాలన సంగతి, నీ మాటల సంగతి, నీ గారడీల సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలిసిపోయింది. అయ్యో నువ్వు 2 రోజులు అంటున్నావు, 2032, 34 దాకా నేనే సీఎం అవుతా అని చెప్తా. అసలు ఇంకో ఏడాది ఉంటాడా, ఊడుస్తాడా, ఆయన సీటు ఉంటుందా ఊడుతుందా అనేది ఆయనకే నమ్మకం లేదు. రోజు కేసీఆర్ అని నామజపం చేసుకుంటా అంటున్నాడు. ఆయన సీటు ఉంటుందా ఊడుతుందా అనే డైలమాలో ఉన్నాడు. ముడుపులు అందకపోయినా, ముడుపులు ఇయ్యకపోయినా కూడా ఆయన ఎప్పుడో సీట్ల నుంచి వెళ్ళి అయిపోతాడు. అంటే వాస్తు అవి బాలే. ఇట్లా మొన్న రీసెంట్ గా పదవి గండం ఉందని చెప్పిన తర్వాత కేసీఆర్ గారిని ఎన్నిసార్లు కించపరుస్తూ మాట్లాడిండు. చాలా సార్. వాస్తు పిచ్చోడు, పూజలు చేస్తాడు అది ఇది అనేసి. వీళ్ళు ఎన్ని పూజలు చేస్తున్నారు? బాహుబలి గేట్ తీసేసిండు కదా. బాహుబలి గేట్ తీసేసిండు కదా. మరి ఇప్పుడు ఎవడి పిచ్చోడు, ఎవడెడ్డోడు? అంటే మన సీటుకు గండం ఉందన్నప్పుడు మనకు కూడా భయమై తీసేస్తున్నాడు. ఇంకొకటి అంటే చులకన చేసి మాట్లాడము, చిల్లర మాటలు మాట్లాడడం. రైట్ అక్క, ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడగాలి. ఏదైతే రీసెంట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి ఒక జైరాబాద్ వాళ్ళని నాయకులతోని భేటీ అయ్యి మాట్లాడిన సందర్భంగా నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పి ప్రస్తావించిన టైంలో దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి తక్షణమే ఒక వీడియో రిలీజ్ చేశాడు. నువ్వు ఫస్ట్ కర్ర పట్టుకొని నిలబడు నేర్చుకో, తర్వాత మాట్లాడదు, తర్వాత కొడదు గట్టిగా అని చెప్పి చెప్తానని కామెంట్స్ చేస్తా ఉన్నాడు. అంటే ఊత కర్ర విలువ బూతు మాటల రేవంత్ రెడ్డికి తెలియదు కదా. ఏం చెయ్యబోతాడు, ఏ కొట్టుడు కొట్టబోతాడు అనేది రేపు రేవంత్ రెడ్డి అనేటోడు ఆలోచించడు. ఆ విధంగా ఉంటది. రేవంత్ రెడ్డి అనేటోని భవిష్యత్ అయితే నాకు గట్టిగా కనబడుతుంది తమ్మి.
అయితే సరే అక్క, ఇదంతా పక్కన పెడదాం. కొద్దిసేపు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాం. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అంటే వాళ్ళే ఎమ్మెల్యేలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మన ఎమ్మెల్యేలు కొంతమందికి ఏమంటారు మాట్లాడుకొని వాళ్ళే భేటీ కావడం కానీ రహస్య భేటీలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు రహస్య భేటీలైనా ఏం చేసినా కూడా తెలంగాణ ఎమ్మెల్యేలను అంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే లేరు. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఆడిపిస్తున్న డైవర్షన్. అంటే వాళ్ళే విమర్శిస్తారు కదా, విమర్శిస్తారు, కలుస్తారు, అయ్యో పాపం ఇట్లా వేస్తున్నారా గట్లా వేస్తున్నారా అనడానికే ఇవన్నీ చేస్తున్నాడు తప్ప ఏం లేదు. ఇంకొకటి రేవంత్ రెడ్డి పాలన నచ్చక విధానాలు నచ్చక కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత అవుతున్న మాట వాస్తవము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నుంచి పోయిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అయోమయంగా అగమ్య గోచరంగా ఉన్నది అనే మాట కూడా వాస్తవము. ఈ ప్రభుత్వము ఉంటుందా ఊడుతుందా కూలుతుందా ఏమవుతుందా అనేది ఎవరికి తెలియలేని అంతే రేవంత్ రెడ్డికి అయితే తెలియదు. ఇంకా సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా. పావని గౌడ్ అనే వ్యక్తి ఫ్యూచర్లో పదవుల కోసం కాంగ్రెస్ మీద నిందలేస్తుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు పదవుల కోసము పెదవులు ముయ్యడం అంటే నా గురించి కానీ మా నాన్న గురించి కానీ తెలిసిన వాళ్ళు ఈ మాటలు మాట్లాడారు. మా నాన్న 2001 నుంచి బీఆర్ఎస్ ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఉద్యమకారుడు. ఎందుకు పోస్టర్లు అతికేస్తున్నావు తెలంగాణ అది ఇదని జైళ్ళకు పోవడం ఏంది, పోలీసులు రావడం ఏంది అది ఇదని అంటే, తెలంగాణ రాష్ట్రం వస్తుంది బిడ్డ, కేసీఆర్ తెస్తాడు, తెలంగాణ వస్తే మన భూములకు నీళ్ళు వస్తాయి అని మా నాన్న చెప్పిండు. నా భూములకు నీళ్ళు వచ్చినాయి కాబట్టి నేను కేసీఆర్ గారిని నమ్ముతున్నా. ఇంకొకటి మా నాన్న రోజు అనేది నీ రాజకీయాలు బంద్ చేసుకో నాకు అస్సలు ఇష్టం లేదు డాడీ, ఏదన్నా మంచిగా జాబ్ చేసుకుంటూ అట్లా ఇట్లా చేయొచ్చు కదా అది ఇదని నేను మా డాడీని అనేది. అదే మాట నేను జాబ్కి రిజైన్ చేసి కేసీఆర్ గారికి పని చేసే కాడికి వచ్చేసింది. ఉన్న పొలంగా రేవంత్ రెడ్డి పిలిచి ఒక పదవిని అప్ప చెప్తే పవన్ గౌడ్ పోదంటారా? ప్రాణం గొంతులో ప్రాణం ఉన్నంత వరకు బాపు కేసీఆర్ గారి వెంటనే, అంతే తప్ప పదవుల కోసమో పైసల కోసమో పావని గౌడ్ చేస్తలేదు, చేయది కూడా. రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా ప్రాణం పోయేదాకా కేసీఆర్ గారు అంటే చాలా మంది అడిగిండ్రు, చాలా మంది నాకు ఆఫర్స్ కూడా ఇచ్చిండ్రు. ఆ ఆఫర్లు ఇయ్యద్దనేసే నేను పచ్చబొట్టు ఓడిపించుకున్నా. ఇది ఉన్నంత కాలం, ఇది చచ్చిపోయే వరకు ఉంటుంది నా చేతి మీద, నాతో పాటే ఉంటుంది. అప్పటి వరకు నేను కేసీఆర్ గారి వెంటనే ఉంటా. రక్తం ఉన్నంత వరకు, నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ కోసమే పనిచేస్తా. ఫైనల్గా ఏం చెప్తారు అక్క? అంటే గడిచినటువంటి 10 సంవత్సరాలు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు వచ్చిన తర్వాత గడిచినటువంటి 10 సంవత్సరాలు సంక్షేమ పథకాలతోటి సంబురపడ్డది నా తెలంగాణ. ఇప్పుడు వచ్చిన 14 నెలలల్లా ప్రతి వర్గాన్ని మోసం చేస్తూ, ఎగవేత చేస్తూ, కుట్రలు చేస్తూ, కుతంత్రాలు చేస్తూ, కూల్చివేతలు చేస్తూ, వినాశనం చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిగజారుస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. మళ్ళా కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారి పాలన వస్తుంది. మళ్ళా ప్రజలు ఏ విధంగా సంక్షేమ పథకాలతో సంబురపడ్డారో అదే విధంగా సంక్షేమ పథకాలతో సంబురపడతారు. తొందరలోనే ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా ఆ ఎలక్షన్లల్లా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు ప్రజలు. ఇప్పుడు మళ్ళా ఉప ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యేల అనర్హత వేటు మీద ఉప ఎన్నికలు వచ్చినా, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, రేపు ఇంకే ఎన్నికలు వచ్చినా కూడా రాబోయే భవిష్యత్తు మొత్తం బీఆర్ఎస్ పార్టీదే. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారు, ఆయన గుండెల్లో తెలంగాణ ఉంటుంది. ఇప్పటికీ ఆయన రోజు బాధపడుతున్న విషయం ఏంటంటే నా తెలంగాణ ఇట్లా ఆగమైపోతుంది ఎట్లా అనే బాధపడుతున్నారు తప్ప ఇంకొక బాధ అయితే లేదు. కానీ ప్రజలు ఏది నిజం ఏది అబద్ధం అని తొందరనే తెలుసుకున్నారు. కానీ ప్రతి ఒక్క వర్గం అయితే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని అయితే కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.